మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, మరి బంగారం ధరలు చూసుకుంటే నిన్నటికి ఈ రోజుకి ఏమైనా డిఫరెన్షియేషన్ ఉందా? పెరిగింది అనుకోవచ్చా, తగ్గింది అనుకోవచ్చా? ఒక్కసారి చార్ట్ చూసి మాట్లాడుకుందాం. ఫస్ట్ అసలు గోల్డ్ ప్రైస్ నిన్నటి కంటే ఈరోజు అసలు పెరిగిందా తగ్గిందా అనేది ఒక విజువల్ త్రూ మన చార్ట్ త్రూ చూద్దాము. 24 క్యారెట్స్ ఇక్కడ చూస్తే మనకు 54 రూపీస్ నిన్నటి కంటే ఈరోజు పెరిగిందనమాట. నిన్న 9,846 రూపీస్ ఉంటే ఈరోజు 9,900 రూపీస్ ఉంది 24 క్యారెట్స్ గోల్డ్. అండ్ 22 క్యారెట్స్ గోల్డ్ కూడా ఇక్కడ చూసుకుంటే మనకు 50 రూపీస్ పెరిగింది. అది ఎలాగా అంటే నిన్న 9,025 రూపీస్ ఉంటే ఈరోజు 9,075 రూపీస్ అవ్వడం జరిగిందనమాట. అంటే ప్రైజెస్ హైక్ అవుతూనే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 24 క్యారెట్స్ ఇక్కడ 1 తులా అంటే 10 గ్రామ్స్ ఎస్టిమేషన్ వేసుకుంటే కూడా 540 రూపీస్ పెరిగింది. సో దిస్ ఇస్ నాట్ ద స్మాల్ అమౌంట్. ఒకేసారి 540 రూపాయలు అనేది పెరగడం ఇది చాలా చాలా అంటే మనం ఎక్కువ మోతాదులో పెరిగింది అని అంచనా వేయచ్చు నవీన గారు. ఎందుకంటే సో ఇంటర్నేషనల్ మార్కెట్ పరంగానే దీని ప్రభావం ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాము వార్ జోన్ నడుస్తుంది. నిన్న చూసుకుంటే ఎస్పెషలీ ఇండియా పాకిస్తాన్ వార్, ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయ్యింది. సో దీని ప్రభావం కూడా మార్కెట్ పైన ఉంటుంది. కాబట్టి మనకు ఎస్పెషలీ ట్రంప్ వచ్చిన తర్వాత ఆ టారిఫ్ వలన గోల్డ్ పెరిగింది అండ్ ట్రంపే కారణం అన్నట్టు చాలామంది ఇక్కడ చూస్తున్నారు. అండ్ మీరు కూడా అడిగారు నవీన గారు. కానీ ట్రంప్ రాకముందే గోల్డ్ అనేది పెరగడం ఇక్కడ జరిగింది. ఎందుకు అంటే మనం ఎస్పెషలీ అంటే హోమ్ మేకర్స్ కానివ్వండి, మన ఇండియన్స్ కానివ్వండి, ఎవరైతే గోల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న మహిళలు కొనడం వల్ల అంటే అది కాదు. ఎస్పెషలీ మనకు ఆర్బీఐ కానివ్వండి, సెంట్రల్ బ్యాంక్స్ కానివ్వండి, పర్చేసింగ్ అనేది చాలా చాలా చేశారు. అంటే గోల్డ్ పర్చేసింగ్ అనేది ఇక్కడ ఎక్కువ చేయడం వలన మనకు డిమాండ్ అనేది, ఎందుకంటే ఇది లిమిటెడ్ రిసోర్స్ అనమాట, లిమిటెడ్ ఎల్లో మెటల్ ఇది. సో దీనికి మనకు లిమిటెడ్ ఏదైనా రిసోర్స్ ఉంది అంటే దాని డిమాండ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధర అనేది పెరుగుతుంది. సో అలా పెరగడం జరిగింది. అండ్ అసలు యాక్చువల్గా ప్రైస్ ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఇక్కడ మనము LBMA అని అనొచ్చు, లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అనేది పర్ డేలో 2 టైమ్స్ ఇక్కడ 10:30 అరౌండ్ 10:30 అండ్ ఈవినింగ్ 3:30 అలా ఆ టైమింగ్స్లో లండన్ టైమింగ్స్ ప్రకారంగా 2 సార్లు ప్రైజ్ డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ తర్వాత ఎందుకు అంటే ఈ LBMAనే ఎందుకు డెసిషన్ తీసుకుంటారు అంటే మార్కెట్ మేకింగ్ బ్యాంక్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అన్నమాట అందులో. సో అందుకనే ఎక్కువ మోతాదులో మనకు అక్కడే డెసిషన్ అనేది అక్కడి నుంచే వస్తుంది. కాబట్టి సో ఇలా మనకు గోల్డ్ ప్రైస్ డెసిషన్ అనేది అక్కడి నుంచి తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఎస్పెషలీ సో మన ఇండియన్స్కి గోల్డ్ ఇష్టం కాబట్టి మహిళలు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మన ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అన్న ఒక్క మనం వ్యూ వేస్తే ఇది ఆర్థిక వ్యవస్థ మంచిదా అంటే మంచిదా గోల్డ్ పెరగడం అసలు మంచిది కాదా అంటే యాక్చువల్గా ఆర్థిక వ్యవస్థని మనం గమనిస్తే అది మంచిది కాదనమాట. ఎందుకంటే సో సామాన్య ప్రజలకి చాలా కష్టంగా భారంగా మారుతుంది. 1,00,000 రూపాయలు అంటే అది చాలా తక్కువ అమౌంట్ అయితే కాదు. కానీ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎస్పెషలీ మహిళలు సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళు ఇతర ఖర్చులు తగ్గించుకొని చాలా చాలా ఇష్టం నేను ధరించాలి గోల్డ్, లేకపోతే ఒక అసెట్ రూపంలో నేను పెట్టుకోవాలి నా దగ్గర అనుకుంటే ఖచ్చితంగా చిన్న చిన్న మోతాదులో మనం గోల్డ్ కొని గ్రామ్ లెక్కన కొని ఈ అసెట్ రూపంలో మనము గోల్డ్ని
దాచుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ అంటే ఇది అవసరమా అని కూడా చాలామంది అంటారు. ఎస్, ఎందుకంటే లాంగ్ టర్మ్ పీరియడ్లో మీరు ఆలోచిస్తే ఇది ఖచ్చితంగా మనకు బెనిఫిషియలే. ఇప్పుడు షార్ట్ టర్మ్ చూసుకుంటే చాలామంది అంటారు, సో ఎస్ పెరిగింది కదా గోల్డ్, ఒకేసారి 50,000 కూడా రావచ్చు, పడిపోతుంది, తగ్గుతుందా అని అడిగారు నవీన గారు మీరు. ఖచ్చితంగా సో తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. 120 అంటే 1,25,000 పైన, సారీ రిపీట్, 1,25,000 పైన కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇవి రెండు కంపేర్ చేసుకుంటే మనము సో 50,000కి పడిపోతుందా అంటే అవ్వచ్చు. సో 1,25,000 వరకు వెళ్తుందా అంటే వెళ్ళచ్చు. ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్. సో మనకు అంటే వార్ జోన్స్ లేకుండా తర్వాత వచ్చేసి అంత సాఫీగా నడుస్తుంది. అండ్ టారిఫ్ సో బిట్వీన్ అమెరికా అండ్ చైనా ఇక్కడ చూసుకుంటే కూడా సో ఇవన్నీ నార్మల్గా నడుస్తున్నాయి, బిజినెసెస్ అన్నీ కామన్గా జరుగుతుంది అంటే మనం చెప్పలేము 50,000కి కూడా రావచ్చు. మరి ఇప్పుడు గోల్డ్లో నేను ఇన్వెస్ట్ చేయాలి కానీ 50,000 అవితే నాకు లాస్ కదా అనే ఆలోచన కూడా చాలా మందికి ఉంటుంది. కానీ ఎవరైతే లాంగ్ టర్మ్లో ఆలోచిస్తారో అంటే ఒక 6 months కాదు, 3 months కాదు, 1 year, 2 years, 3 years అనుకోండి. సో అలా ఆ లాంగ్ టర్మ్ పీరియడ్ అని ఆలోచించి మీరు గోల్డ్ పర్చేస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ప్రాఫిట్ గెయిన్ ఒక హై రిటర్న్స్లో చూస్తారు. సో ఎప్పటికైనా ఒక అసెట్ కొంటున్నాము ఏదైనా అంటే ఖచ్చితంగా దాని వాల్యూ పెరుగుతుంది. ఎందుకంటే ఆ ఎల్లో మెటల్ అన్నది లిమిటెడ్ క్వాంటిటీ. సో లిమిటెడ్ క్వాంటిటీ ఏదైనా కూడా మనకు ఇప్పుడు తరతరాలుగా రాబోతున్న జనరేషన్స్ అంతా నీడెడ్ ఉంటుంది. అండ్ ఎవ్రీవన్ మ్యాక్సిమం ఇంట్రెస్టెడ్ అయినా అంటే మహిళలే కాకుండా బ్యాంక్స్ కూడా ఇప్పుడు తెలుసుకున్నాయి అన్నమాట. అందుకే ఒక బ్యాంక్ హెడ్ ఏమన్నారంటే సో ఎస్పెషలీ హోమ్ మేకర్ ఎవరైతే గృహిణి ఉన్నారో వాళ్ళే ద బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానర్ అని అన్నారనమాట. అంటే మనకు ఆర్థికంగా ఎవరైతే మంచిగా ఆలోచిస్తున్నారో వాళ్ళు గృహిణిలే అనే ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గోల్డ్ సేవింగ్లో గృహిణిలు చాలా చాలా ప్రధాన పాత్ర నిర్వహిస్తారన్నమాట ముందు నుంచి కూడా ఇప్పటికీ కూడా. సో గోల్డ్ అనేది చాలా బెనిఫిషియల్ ఎల్లో మెటల్. అండ్ ఎవరైతే ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కొంటున్నారో ఆర్నమెంట్ రూపంలో తీసుకెళ్తాను అంటే మళ్ళీ అక్కడ మీరు సో నేను వేర్ చేసేకి లేకపోతే గిఫ్ట్ ఇచ్చేకి లేకపోతే సమ్ అసెట్లా భావించి తీసుకుంటున్నానంటే ఓకే, కానీ మీరు ఆర్నమెంట్లా చేసుకొని కూడా తర్వాత దాన్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో న్యూ మోడల్స్ వస్తాయి కదా, తరచుగా చేంజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి మాత్రం ఇది లాభం కాదు. ఎందుకంటే మేకింగ్ ఛార్జెస్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, వేస్టేజ్ కానివ్వండి, ఇవన్నీ కొనేటప్పుడు వేస్తారు కానీ తీసుకునేటప్పుడు దానికి మీరు డిడక్ట్ అనేది చెయ్యరు. సో ఇది మాత్రం మీరు ఖచ్చితంగా తెలుసుకొని తర్వాత ఎవరైతే రీప్లేస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ జ్యువెలరీ సో దీని గురించి ఆలోచించి రీప్లేస్ చేసుకుంటే బాగుంటుంది. సో ట్రంప్ ఎఫెక్ట్ ఆన్ గోల్డ్ అంటే ఎస్ ఖచ్చితంగా ఉంటుంది. ట్రంప్ టారిఫ్ వల్లనే మ్యాక్సిమంగా అంటే ఒక సేఫ్ జోన్లో ఒక సేఫ్టీ పరంగా చూసుకుంటే గోల్డే అనే అందరికీ మ్యాక్సిమం ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి గోల్డ్ రేట్స్ హైక్ అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి.